రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగినటువంటి భారీ పేలుడు 9 మంది మరణానికి కారణమైంది. ఇప్పటికైతే 20 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఏ ఉగ్ర సంస్థ కూడా ఈ పేలుడికి కారణం తామే అని, తమ పనే అనేటువంటి అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా చేయనప్పటికీ కూడా ఫరీదాబాద్ లో మొన్న సాయంత్రం 2900 కేజీల మారణాయుధాలతో పాటుగా పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించేటువంటి కెమికల్స్ ని పట్టుకున్నారు. ఆ నేపథ్యంలోనే దానికి నిన్న సాయంత్రం జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కి మధ్య లింక్ ఏదైనా ఉందా అనే దానిపైన ఆరా తీస్తోంది ఇంటెలిజెన్స్ శాఖ. అట్ ద సేమ్ టైం నిన్న జరిగింది ఏ తరహా పేలుడు అనేది కూడా ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారంగా ఉంది. నిన్న ప్రమాదానికి కారణమైనటువంటి I-20 వెహికల్లో 3 ప్రయాణిస్తున్నారు. రెడ్ ఫోర్ట్ కి సమీపంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర సిగ్నల్ దగ్గర క్రాస్ అవుతున్న సమయంలో ఆ కారులో పేలుడు సంభవించింది. ఆ కారులో ఉన్నటువంటి 3 చనిపోయారు. శరీర భాగాలు ఎగిరి పడిపోయాయి, ఛిద్రమైపోయాయి. అయితే ఇప్పటిదాకా జరిగినటువంటి బాంబ్ బ్లాస్టుల్లో పేలుడు జరిగిన ప్రాంతంలో ఒక భారీ గుంత అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత తెగిపడినటువంటి శరీర భాగాల్లో బాంబుకి సంబంధించి పేలిన తర్వాత ఉండేటువంటి పెల్లెట్స్ అని అంటే భాగాలు, శకలాలు అనేవైతే కనిపిస్తాయి.